హైదరాబాద్ ప్రజలకు రేవంత్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్ పనుల పురోగతి వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీఆర్ఓ వెంకటాచారి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఉన్న సమస్యలు, పురోగతి, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 7 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఫిష్ మార్కెట్లు కొత్తగా నిర్మించే ఆలోచన ఉందని తెలిపారు. అవసరమైతే ప్రతి మండలంలో ఒక ఫిష్ మార్కెట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు. ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, ఈ నిధులను అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. మరోవైపు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన డైట్ ఛార్జీలు అమలు చేస్తామని పొన్నం తెలియజేశారు. జీవో 58, 59లకు సంబంధించిన అంశాలను కూడా సమీక్షిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ భవన నిర్మాణం కూడా త్వరలోనే చేపడతామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు పరుస్తామని, దోబీఘాట్ల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ విభాగంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, శిశు సంక్షేమ శాఖ, వయోజన విద్య, చేనేత, ఉపాధి కల్పన శాఖ వంటి అంశాలపైన మంత్రి చర్చలు నిర్వహించారు.